దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి ఒక కుటుంబానికి హెడ్ ఆఫ్ ది హౌస్ ఎవరిని పెట్టాడంటే తండ్రినే పెట్టాడు. మనం ఇంగ్లీష్ లో ఫాదర్ అంటాం, భర్తనైతే గనుక హస్బెండ్ అని అంటాం. హస్బెండ్ అనే మాట హౌస్ ప్లస్ బ్యాండ్. తలకి ఎయిర్ బ్యాండ్లు ఎందుకు పెడతాం? ఆ వెంట్రుకలు చెదిరిపోకుండా కట్టడి చేయడానికి బ్యాండ్ పెడతాం. ఈ బ్యాండ్ పెట్టడం వలన అందంగా కనపడడం గానీ లేదా ఒక వరుసలో ఉండడం గానీ, బ్యాండ్ ఎప్పుడైతే పెడతామో ఒక ఆర్డర్ వస్తుంది, ఒక క్రమం వస్తుంది, ఒక అందం వస్తుంది. అలాగే కుటుంబానికి కూడా దేవుడు హౌస్ ప్లస్ బ్యాండ్, కుటుంబానికి కట్టడి చేయడానికి, కుటుంబాన్ని నడిపించడానికి, కుటుంబాన్ని గైడ్ చేయడానికి, కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు ఎవరిని మూల కారణంగా పెట్టాడంటే తండ్రినే మూల కారణంగా పెట్టాడు. ఒక తండ్రి కుటుంబాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి, కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి, ఒక క్రమ పద్ధతిలో నడిపించాలి, ఒక మాదిరి జీవితాన్ని నడిపించాలి. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అయితే కుటుంబానికి శిరస్సు తండ్రే. ఈ తండ్రి అయినటువంటి శిరస్సు క్రమంగా ఉంటే కుటుంబం కూడా ఎలా ఉంటది? క్రమంగా ఉంటది.